హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ మన ఇండస్ట్రియల్ రిలేషన్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్రోచెస్ అండి. అప్రోచెస్ టు ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని. అవి డిస్కస్ చేస్తాను మీకు. అరౌండ్ 7 అప్రోచెస్ ఉన్నాయి. గాంధీయన్ అప్రోచ్ అని, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ అని, సోషలాజికల్ అప్రోచ్ అని, సైకలాజికల్ అప్రోచెస్ అని డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఓకే, సో సమ్ డిఫికల్ట్ టాపిక్ ఇది, అంత త్వరగా అర్థం కాదు. బట్ ఓన్లీ పాయింట్ హియర్, మెయిన్ పాయింట్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నేను ఏం చదవాలో మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, అప్రోచెస్ టు ఇండస్ట్రీ రిలేషన్స్. మనకి ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ సెవరల్. మనకి కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి? సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదా పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ మనకి ఇండస్ట్రీలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. రైట్? ఇండస్ట్రీలో కాన్ఫ్లిక్ట్స్ ఎందువల్ల వస్తాయి? ఒకటి సోషో ఎకనామిక్ ప్రాబ్లం వల్ల కానీ, సైకలాజికల్ ప్రాబ్లం వల్ల కానీ, ఆర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. రైట్? ఇక్కడ మనకి వేరియస్ లైన్స్ ఆఫ్ థాట్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్ అండ్ అప్రోచెస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాంప్లెక్స్ ఫినామినా. సో ఈ కాంప్లెక్స్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇండస్ట్రీ రిలేషన్స్లో ఉన్నాయి. ఓకే, సో ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్, ఏంటి ఆ అప్రోచెస్ అనంటే, సి హియర్ 7 అప్రోచెస్ ఆర్ దే. What are the 7 approaches? First one వచ్చేసి system approach to the industry relations, that is Dunlop. And you see here starts with psychological approach and Gandhian approach and sociological approach and systems to approach to the industry relations and alternate approach and Oxford approach and human relations management approach, that is HRM approach. ఓకే, సో ఇలా మనకి మొత్తం 7 అప్రోచెస్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే సోషలాజికల్ అప్రోచెస్ మీద, గాంధీయన్ అప్రోచెస్ మీద అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆక్స్ఫర్డ్ అప్రోచెస్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, సో దిస్ వన్ ఇక్కడ గాంధీయన్ అప్రోచెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గాంధీ గారి ప్రిన్సిపల్స్ ప్రకారము ఇండస్ట్రీ రిలేషన్స్లో ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి, చదువుకోవాలి. రైట్? See, let us discuss each and every one. First one is psychological approach. Psychological approach అంటే ఏమిటి అంటే, ఈ psychological means psychologist will study industry relations as an outcome of a relationship between the human beings in the form of worker, manager and owner అండి. ఓకే, సో హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో ఏవైతే రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయో దాని యొక్క అవుట్కమే మనకి ఐఆర్ అని అంటున్నారు. ఎవరు? సైకాలజిస్ట్. అంటే యాజ్ పర్ సైకలాజికల్ అప్రోచ్ ప్రకారము సైకాలజిస్ట్ ఏంటి స్టడీ చేస్తున్నారు? ఇండస్ట్రీ రిలేషన్స్ అంటే ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు అంటే, అక్కడ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వర్కర్ కానీ, ఆ ఇండస్ట్రీ యొక్క మేనేజర్ కానీ, లేదా ఇండస్ట్రీ యొక్క ఓనర్ కానీ, వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్పే మనకి ఇండస్ట్రీ రిలేషన్స్. అదే వీ హ్యావ్ టు స్టడీ అని చెప్పేసి సైకాలజిస్ట్ యాజ్ పర్ సైకలాజికల్ అప్రోచ్ ప్రకారం చెప్తున్నారు. ఓకే, దెన్ ఇక్కడ ఏమవుతుంది అంటే, దే ఆల్సో వ్యూ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ యాజ్ ఏ డీప్లీ రూటెడ్గా పరిగణిస్తారనమాట. సో ఇండస్ట్రీ రిలేషన్స్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ సైకాలజికల్ అప్రోచ్లో ఎలా పరిగణిస్తారు? డీప్లీ రూటెడ్ ఇన్ ద పర్సెప్షన్స్, యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. సో ఇక్కడ 3 థింగ్స్ ఏంటి? పర్సెప్షన్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ, ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ పరంగా కానీ మనకేంటి? డీప్లీ రూటెడ్గా ఉంటాయి ఇండస్ట్రీ రిలేషన్స్లోని ప్రాబ్లమ్స్ అని సైకాలజిస్ట్ చెప్తున్నారనమాట. అండ్ దెన్ సో ప్రతి ఒక్క అప్రోచ్లను కూడాను కొంతమంది పర్సన్స్ మనకి వస్తారు. ఓకే, సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే దానిలో ఇటువైపు అప్రోచెస్, ఇటువైపు ఆ పర్సన్స్ నేమ్స్, మేబీ క్వశ్చన్ అలా వచ్చే అవకాశం ఉంది. లేదా ఏదైనా ఒక పర్సన్ పేరు ఇచ్చి ఇతను ఇండస్ట్రీ రిలేషన్స్లో ఏ అప్రోచ్ని డిఫైన్ చేశారు అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ పర్సన్ Mazzone Harry studied the perception and attitude of the union leaders. ఓకే, యూనియన్ లీడర్ యొక్క పర్సెప్షన్స్ కానీ, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ కానీ స్టడీ చేయాలి. అండ్ ఎగ్జిక్యూటివ్స్ యొక్క పర్సెప్షన్స్ అండ్ యాటిట్యూడ్స్ని స్టడీ చేయాలి బై ఎలా? TAT ద్వారా, దట్ ఈస్ థీమాటిక్ ఎపియర్సెప్షన్ టెస్ట్. ఓకే, థీమాటిక్ ఎపియర్సెప్షన్
టెస్ట్ ద్వారా వాళ్ళందరినీ కూడాను అంటే యూనియన్ లీడర్స్ని ఎగ్జిక్యూటివ్స్ని స్టడీ చేయాలి అని మ్యాజోన్ హ్యారీ అనే వ్యక్తి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ని తీసుకుంటే బోత్ ద వ్యూ ద ఇండివిజువల్ పర్సన్ యొక్క వ్యూని తీసుకోవాలి. ఓకే, వెదర్ మేనేజర్ అవ్వచ్చు, వర్కర్ అవ్వచ్చు. ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ అంటే ఎవరు? ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ మేనేజర్ ఆర్ ఒక పర్టికులర్ వర్కర్ ఆర్ ఓనర్. ఓకే, వాళ్ళ యొక్క డిఫరెంట్ వ్యూస్ని మనం పరిగణించాలి ఇన్ ఎ డిఫరెంట్ లైట్. ఓకే, వెన్ సీన్ ఇన్ ద రోల్ ఆఫ్ లేబర్ రిప్రజెంటేటివ్ ఆర్ మేనేజర్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ద మేనేజ్మెంట్ అండ్ లేబర్ సీ ఈచ్ అదర్ యాజ్ ఎ లెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వర్కర్ కానీ ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఓనర్ కానీ ఒకరి మీద ఒకరు డిపెండ్ కాకుండా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటే ఏంటవుతుంది? ఇండస్ట్రీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయా రాదా? అదే ఈ మ్యాజన్ హ్యారీ చెప్పాలనుకుంటుంది అనమాట. ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ లేబర్ సీ ఈచ్ అదర్ యాజ్ ఎ లెస్ ఎప్రిషియేటివ్లీ, అంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఎప్రిషియేషన్ లేకుండా ఉన్నట్లయితే, ఓకే, అంటే వర్కర్స్కి ఓనర్స్ గురించి బోదరింగ్ లేకుండా, ఓనర్స్కి వర్కర్స్ గురించి బోదరింగ్ లేకుండా, అండ్ లేబరు మేనేజ్మెంట్, హియర్ ద లేబర్ దిస్ ఇస్ ద మేనేజ్మెంట్ సీ ఈచ్ అదర్ యాజ్ ఎ లెస్ డిపెండబుల్, అంటే వర్కర్ ఓనర్ మీద డిపెండ్ అవ్వకుండా, ఓనర్ వర్కర్ మీద డిపెండ్ అవ్వకుండా, మేనేజ్మెంట్ లేబర్ సీ ఈచ్ అదర్ యాజ్ ఎ డెఫిషియంట్ ఇన్ ఎప్రిషియేటింగ్ ద అదర్ నీడ్స్. రిమైనింగ్ నీడ్స్ ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి కూడా వీళ్ళిద్దరూ కూడాను సరిగా పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుంది? మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఈ సైకలాజికల్ అప్రోచెస్లో ఏంటి అంటే, సైకాలజిస్ట్ యాజ్ పర్ సైకాలజిస్ట్ ప్రకారము, దట్ ఈస్ మ్యాజోన్ హ్యారీ ప్రకారము, ఇక్కడ మనము థీమాటిక్ ఎపిరిసెప్షన్ టెస్ట్ ప్రకారము మనం వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ యొక్క వ్యూస్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చే సైకాలజిస్ట్ పర్సన్ ఎవరు అంటే రజోయి. ఓకే, సో హియర్ రజోయి వర్క్డ్ ఆన్ ద రిటర్న్ అండ్ అన్రిటర్న్ సైకలాజికల్ కాంట్రాక్ట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఎలా ఈ యాటిట్యూడ్స్ బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఎలా ఉంటుంది, కాంట్రాక్టువల్ ఎక్స్చేంజెస్ ఎలా జరుగుతున్నాయి పర్టికులర్ ఆర్గనైజేషన్లోని అని చెప్పేసి ఇతను స్టడీ చేశారనమాట. బోత్ రిటర్న్ ఉంది, అన్రిటర్న్ సైకలాజికల్ కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి యాజ్ పర్ రజోయి. సో యాజ్ పర్ రజోయి ప్రకారము సేమ్ థింగ్, ఒక ఇండస్ట్రీ రిలేషన్స్లోని యాటిట్యూడ్స్, సేమ్ బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయర్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. అండ్ షీ స్టడీడ్ ద ఆర్గనైజేషనల్, సో ఈవిడ జెంట్ కాదు, సో షీ స్టడీడ్ ద ఆర్గనైజేషనల్, సోషల్ అండ్ సైకలాజికల్ మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇన్ ఆర్గనైజేషన్. సో వాట్ షీ స్టడీడ్ అండి, ఏం చదివారు ఆవిడ? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చదివారు, సోషల్ స్ట్రక్చర్ చదివారు, సైకలాజికల్ స్ట్రక్చర్ గురించి చదివారు. ఓకే, సో అకార్డింగ్ టు రజోయి సైకలాజికల్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి? యూ హ్యావ్ టూ రిలేషన్షిప్స్, ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి, రిలేషన్ ఉండాలి. సో యాజ్ పర్ ఈవిడ కన్సర్న్లో తీసుకుంటే ట్రాన్సాక్షనల్గా రిలేషనల్గా ఉండాలి. ట్రాన్సాక్షనల్ అంటే ఏమిటి? ఇట్ ఇన్క్లూడ్స్ ద టాస్క్, వేజెస్ ఎక్సెట్రా. ఓకే, రిలేషనల్లో ఏంటి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ డిపెండెన్స్ ఎలా ఉండాలి, సోషల్ అండ్ ఇంటర్నల్ పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకి రిలేషన్స్లో వస్తాయి. ఓకేనా అండి? ట్రాన్సాక్షనల్లో ట్రాన్సాక్షన్ మీన్స్ ఏంటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇందులోని వేజెస్ గురించి ఉంటుంది. రిలేషనల్లో దేని గురించి ఇన్వాల్వ్ అయి ఉంటుంది? ఇన్వాల్వ్మెంట్ గురించి, ఇంటర్ డిపెండెన్స్ గురించి, సోషల్ అండ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ గురించి ఉంటుంది యాజ్ పర్ రజోయి ప్రకారం. నౌ హాల్ 1993లో ఫౌండ్ దట్ ఏ మిక్స్ ఆఫ్ టూ మైట్ బీ నీడెడ్ బై ద ఆర్గనైజేషన్స్ యాజ్ పర్ దేర్ సైజ్, ఆపరేషన్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. రైట్? సో ఇలా సైకలాజికల్ అప్రోచ్లో డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ వ్యూస్ని తెలిపారు. సో ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ అప్రోచ్ అంటే ఏంటి, ఫైనల్గా మెయిన్ పర్సన్స్ రజోయి కానీ అంటే ముందొచ్చిన పర్సన్ కానీ వాళ్ళ యొక్క వ్యూ ఏంటి అన్నది తెలుసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఏదో ఒక విషయం చెప్పాను అనుకోండి, అది కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నా మీద ఏవైనా సరే క్రిటిక్స్ రాయొచ్చు. రైట్? సో ఇక్కడ ఈ పైన వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాటికి దెర్ ఇస్ సమ్ క్రిటిక్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఈజ్ దేర్, సైకలాజికల్ అప్రోచ్కి. సో దానిలో ఆర్నాల్డ్ ఏమన్నారు, గెస్ట్ ఏమన్నారు, హెరాయిడ్స్ ఏమన్నారు అని చెప్పేసి ఇలా సమ్ క్రిటిక్స్ ఆల్సో దేర్. సో ఈ క్రిటిక్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి అని నేను అనుకోవడం లేదు. ఓకే, మెయిన్గా అప్రోచ్ ఏంటి అన్న చదువుకుంటే సరిపోతుంది.
అండ్ మెయిన్ పర్సన్ ఎవరు, సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కానీ, గాంధీ అనే అప్రోచ్లో ఎలాగో గాంధీ ఉంటారు. అండ్ నెక్స్ట్ సిస్టమ్ అప్రోచ్లో ఎవరున్నారు, ఆక్స్ఫర్డ్ అప్రోచ్లో ఎవరున్నారు, డన్లోప్ అప్రోచ్లో ఎవరున్నారు అని చదువుకోవాలి. జస్ట్ క్రిటిక్స్ ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆర్నాల్డ్ ప్రకారము ఏంటంటే ఇది పాయింట్ అవుట్ ఏంటి అతను పాయింట్ చేశారంటే కనుక కన్ఫ్యూజన్స్ కన్సర్నింగ్ ద రోల్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద రిలేషన్షిప్ అండ్ ద వ్యాలిటీ. సో వీ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ ది సైకలాజికల్ అప్రోచ్. సో గెస్ట్ ప్రకారం ఏంటంటే వీ హ్యావ్ ఎ ట్రాన్సాక్షనల్ అండ్ రిలేషనల్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఆర్ మోర్ థియరిటికల్గా ఉన్నాయి దాన్ ఎంప్రికల్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా తక్కువగా కన్సిడర్ చేస్తున్నారు టైమ్ అండ్ స్పేస్ని అని చెప్పేసి గెస్ట్ అన్నారనమాట. ఓకే, సో దీస్ టూ ఆర్ ద వీ హ్యావ్ ఫ్యాక్టర్స్, 2 డైమెన్షన్స్ తీసుకున్నారు. అండ్ సమ్ అదర్ పర్సన్ హెరోయిట్ అండ్ పెంబర్టన్ argued that process view of employee and employee relationship may be more fruitfulగా ఉండాలి. ఓకే అని చెప్పేసి ఇతను చెప్పారు. సో ఇలా సైకలాజికల్ అప్రోచెస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఏంటంటే ద ఎంటైర్ గమ్మత్ ఏంటి ఇక్కడ, గమ్మత్ ట్రాన్సాక్షన్స్, రిలేషన్స్, ఎక్స్చేంజెస్, ఎక్స్పెక్టేషన్స్ బిట్వీన్ ఎవరికి, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి. ఓకే, ఇక్కడ ఈఎంపీ అంటే ఎంప్లాయీ. ఓకే, ఈ మీన్స్ ఎంప్లాయర్, రైట్. సో ఎంప్లాయీకి ఎంప్లాయర్ మధ్యలోకి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, రిలేషన్స్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇవన్నీ కూడాను డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఆర్గనైజేషనల్ బిహేవియర్ మీద, పెర్ఫార్మెన్స్ మీద కానీ, మేనేజరల్ ఆస్పెక్ట్స్ మీద కానీ, ఆపరేషనల్ డెసిషన్స్ మీద కానీ, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో దట్ ఈస్ ద థింగ్ ఇన్ సైకలాజికల్ అప్రోచ్. సో సైకలాజికల్ అప్రోచ్ ప్రకారం ఇక్కడ ఏంటి, ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ కానీ, రిలేషన్స్ కానీ, ఎక్స్చేంజెస్, ఎక్స్పెక్టేషన్స్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ బిహేవియర్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, మేనేజరల్ డెసిషన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి సైకలాజికల్ అప్రోచ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సోషలాజికల్ అప్రోచ్, రైట్. సోషియోలాజికల్ అప్రోచ్. సో ఈ సోషలాజికల్ అప్రోచ్లో మనకి వచ్చే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మార్గరిజం. ఓకే, మార్గరిజం. A human being has been acknowledged to be a social animal. Okay, which of the following approaches as per approaches in industry relations human being is a social animal అనే క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో సోషలాజికల్ అప్రోచా, గాంధీయన్ అప్రోచా, ఆక్స్ఫర్డ్ అప్రోచా ఆర్ సమ్ అదర్ అప్రోచ్. ఓకే, సోషియోలాజికల్ అప్రోచ్లో మనకి హ్యూమన్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఏ సోషల్ యానిమల్. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు, సేమ్ వర్కర్, మేనేజర్ అండ్ ఆల్. బట్ ఇక్కడ కార్పొరేట్ వీ హ్యావ్, ఇండస్ట్రీ వీ హ్యావ్. సో కార్పొరేట్ దట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, దట్ మీన్స్ చట్టబద్ధంగా చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ లీగల్ సిటిజన్. ఓకే, ద కార్పొరేట్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ లీగల్ సిటిజన్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ యాజ్ పర్ సోషియోలాజికల్ అప్రోచ్. సో రిమెంబర్ దిస్, నేను ఏదైతే స్ట్రెస్ చేస్తున్నానో అది ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్ ఎవరు, యాజ్ పర్ ది సోషల్ అప్రోచ్ ప్రకారము సోషల్ యానిమల్. ఓకే, అండ్ కార్పొరేషన్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇది ఐస్ ఆఫ్ లా ప్రకారము లీగల్ సిటిజన్ కిందకి వస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ డీల్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ వాట్, హూ వర్కర్స్ అండ్ మేనేజర్స్ అండ్ ఓనర్స్, వీళ్ళందరూ కూడా మనకి హ్యూమన్ బీయింగ్స్ కిందకి పరిగణలోకి వస్తారు. సో ఇక్కడ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్, రైట్. ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద ఆర్గనైజేషన్స్ టువర్డ్స్ ఫర్దర్నెస్ ఆఫ్ ఈచ్ అదర్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్కరి గోల్కి, ఆబ్జెక్టివ్స్కి పరిగణలోకి తీసుకొని వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్స్ అనేవి జరగాలి. ఇన్స్టిట్యూషన్స్కి కానీ, ఆర్గనైజేషన్ కానీ ఈ రెండు కూడాను ఇంటరాక్షన్ ఎందుకు అవ్వాలి, పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ యొక్క గోల్స్, హ్యూమన్ బీయింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎప్పుడూ కూడాను అచీవ్ చేసే విధంగా వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వాలి. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఇక్కడ ఏంటి, ప్లాంట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్, లైక్ దిస్. ఓకే, అండ్ ఆల్సో ఇండివిజువల్ పర్సన్ని తీసుకోండి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని తీసుకోండి, ఆర్ బిగ్ ఆర్ స్మాల్ ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇంటరాక్షన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఉండాలి. సో డిఫరెంట్ లెవెల్స్ దగ్గర ఆ ఇంటరాక్షన్ అనేది ఇండివిజువల్ పర్సన్స్ మధ్యలో అవ్వచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మధ్యలో కావచ్చు, లేదా బిగ్ పర్సన్స్,
దట్ మీన్స్ బిగ్ ఆర్గనైజేషన్ మధ్యలో కావచ్చు, స్మాల్ ఆర్గనైజేషన్ మధ్యలో కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సచ్ ఇంటరాక్టింగ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, ఎమోషన్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, ఓకే, లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏ ఒక్కరి టేస్ట్ ఇంకొకరి టేస్ట్తో ఈక్వల్ కాదు కదా. నా టేస్ట్ వేరేలా ఉంటుంది, మీ టేస్ట్ వేరే ఉంటుంది. ఐ హ్యావ్ మై ఓన్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్కిల్స్, రైట్. నాకు లైక్స్ ఉంటాయి, నాకు డిస్లైక్స్ ఉంటాయి, అలాగే మీకు మీ ఇష్టాలు ఉంటాయి, మీకు మీ అయిష్టాలు ఉంటాయి, రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క డిఫరెంట్ పర్సనాలిటీ, రైట్. సో ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. సో ఇక్కడ మనం ఇంటరాక్షన్స్ తీసుకునేటప్పుడు, ఇండివిజువల్ పర్సన్కి తీసుకునేటప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీస్కి డిఫరెంట్ ఎమోషన్స్, స్కిల్స్, లైక్స్, డిస్లైక్స్, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది, ఎవరి వాంట్స్ వాళ్ళవి, వాంట్స్ అంటే ఎవరి అవసరాలు వాళ్ళవి, రైట్, ఎవరి నీడ్స్ వాళ్ళవి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి డిజైర్స్ వాళ్ళవి, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా మనకి ఇది అక్కరవుతుంది, రైట్. సో ఇదంతా కూడా మనకి ఏంటి, సోషియలాజికల్ అప్రోచ్లోని ఇదంతా మనం పరిగణలోకి తీసుకొని ఇండస్ట్రియల్ రిలేషన్స్ చూడాలి, చదువుకోవాలి అని చెప్పేసి సోషియలాజికల్ అప్రోచ్లో చెప్తారనమాట, రైట్. అండ్ సెకండ్ చూడండి, స్టడీ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కెన్ అనదర్. సో ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేశాను. స్టడీ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, అనాలిసిస్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్ అండ్ గ్రూప్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషల్ డైనమిక్స్, సో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఈ పాయింట్ మనకి సోషలాజికల్ అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని అనాలిసిస్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, స్మాల్ ఆర్ బిగ్ అవ్వచ్చు, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషల్ డైనమిక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి సోషల్ డైనమిక్స్ అన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మనకి సోషల్ డైనమిక్స్ అండి, ఓకే, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్, ప్లాంట్ లెవెల్ అవ్వచ్చు, నేషన్ లెవెల్ అవ్వచ్చు, సమ్ అదర్ లెవెల్స్ అవ్వచ్చు. ఇక్కడ సోషలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ లైక్ గ్రూప్ డైనమిక్స్, మైగ్రేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ నార్మ్స్ ఉంటాయి, స్టేటస్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఈ లైన్ ఇచ్చేసి ఇది ఏ అప్రోచ్ అని అడుగుతారు అనమాట, రైట్. సో సోషలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ లైక్ గ్రూప్ డైనమిక్స్, మైగ్రేషన్, ఫ్యామిలీ నార్మ్స్, స్టేటస్, స్ట్రెస్, స్ట్రెయిన్, ఫ్రీ అండ్ డెలిక్వెన్సీ. సో ఇవన్నీ కూడా మనకి సోషలాజికల్ అప్రోచ్లో వస్తాయి, క్లియర్. అదేవిధంగా ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా ఇవన్నీ చేంజ్ కూడా అవుతుంటాయి, న్యూ రిలేషన్షిప్స్ ఎగ్జిస్టింగ్ అవుతూ ఉంటాయి, ఇనిషియేషన్స్ కొత్తగా వస్తాయి, బిహేవియర్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది యాజ్ పర్ సోషలాజికల్ అప్రోచ్ అని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట, ఓకే. దెన్ సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ సోషియాలజీ కానీ ఇండస్ట్రీ రిలేషన్స్ ఇట్స్ బికమింగ్ ఏ మోర్ కాంప్లెక్స్, రైట్. అండ్ హెన్స్ ఇట్స్ కాల్ ఫర్ స్కానింగ్ ఆఫ్ సచ్ ఫ్యాక్టర్స్ బోత్ అట్ మైక్రో లెవెల్లో మనం చూసుకోవాలి అండ్ మ్యాక్రో లెవెల్, ఓకే, మైక్రో లెవెల్లో మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ పర్సన్ వెబర్ అండ్ మ్యాక్స్ తీసుకుంటే వెల్ నోన్ సోషల్ సైంటిస్ట్ ఏంటి డిఫైన్ చేశారు అంటే, సో ఇక్కడ డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెబర్ మ్యాక్స్ 1968లో సోషలాజికల్ అప్రోచ్కి ఏమని డెఫినేషన్ ఇచ్చారో అని అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఈ డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో యాజ్ పర్ వెబర్ మ్యాక్స్ 1968 ఇతను ఏం చెప్పారు అంటే, సోషియాలజీ యాజ్ ఏ సర్వీస్ కన్సర్నింగ్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ద ఇంటర్ప్రిటేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ రియాక్షన్ అండ్ దేర్ బై విత్ ఏ క్యాజువల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్స్ కోర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని డిఫైన్ చేశారనమాట. సో యాజ్ పర్ దిస్ సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్ ప్రకారము ఏంటి, సోషియాలజీ యాజ్ ఎ సర్వీస్ కన్సర్నింగ్, ఓకే, ఇట్ ఈస్ ఎ సర్వీస్ టైప్, ఇది ఇట్ సెల్ఫ్ విత్ ద ఇంటర్ప్రిటివ్గా ఉండాలి, అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ యాక్షన్, ఓకే, హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సోషల్ యాక్షన్ అండ్ దేర్ బై విత్ ఎ క్యాజువల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్స్ కోర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. అండ్ దాని యొక్క పరిగణాలు అవన్నీ నెక్స్ట్ వచ్చిన పరిణామాలు అన్నింటిని కూడాను మనం క్యాజువల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ వెబర్ అండ్ మ్యాక్స్, క్లియర్. సో హియర్ ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్, okay, so this point is important here. Next, to study the organizational social dynamics we have to study the influence of the technical and economical and political changes na. మన సోషల్ డైనమిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. సో మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని రీడ్ చేయాలి అంటే, స్టడీ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు స్టడీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెక్నికల్ ఫ్యాక్టర్స్. సో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ పైన ఎలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి, ఎలాంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూపిస్తున్నాయి, ఎలాంటి పొలిటికల్ చేంజెస్ జరుగుతున్నాయి ఆన్ ద ట్రేడ్ యూనియన్ స్ట్రక్చర్ అండ్ ద ప్రాసెస్లోని.
ఓకే, అది గ్రూప్ పరంగా అవ్వచ్చు ఆర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కావచ్చు, బిహేవియర్ ఆఫ్ వర్కర్స్ కావచ్చు, రైట్. సో దిస్ ఈజ్ ద థింగ్ ఇన్ వాట్ ఈస్ దిస్ సోషియలాజికల్ అప్రోచ్. సో ఫైనలీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇగ్నోర్ చేయకూడదు. యాజ్ పర్ సోషియలాజికల్ అప్రోచ్ ప్రకారము హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెన్ నాట్ బి ఇగ్నోర్డ్, రైట్. ఇన్ దిస్ సెన్స్ దిస్ అప్రోచ్ రిక్వైర్స్ ఎగ్జామినేషన్స్ ఆఫ్. సో మనం ఇగ్నోర్ చేయకూడదంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎగ్జామైన్. దట్ మీన్స్ ఎగ్జామైన్ ఇక్కడ అంటే ఏంటి, పరీక్షించడం, రైట్. సో దిస్ అప్రోచ్ రిక్వైర్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రైమర్లీ అండ్ కాజెస్ ఆఫ్ ద జనరేషన్. సో దాని ఎందుకు కాజెస్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి, ఆ డిస్ప్యూట్స్ రావడానికి కారణాలు ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే చూడండి, 1 by 1 చదవండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్లోని హ్యూమన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. అండ్ సెకండ్ వన్ ఎగ్జామిన్ చేయాలి. సో ఇగ్నోర్ చేయకూడదంటే ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఆ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి, డిస్ప్యూట్స్ రావడానికి గల కారణాలు కనుక్కోవాలి. అండ్ ఫోర్త్ వన్ వాటిని ఎలిమినేషన్ చేయాలి. ఓకేనా, ఆ డిస్ప్యూట్స్ వచ్చిన వాటిని ఎలిమినేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎస్పెషల్లీ అట్ ద ప్లాంట్ లెవెల్ అండ్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇన్ రిలేషన్ టు ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యూమన్ రిలేషన్స్. సో దిస్ ఈజ్ లాస్ట్ పేరా. ఎప్పుడైనా సరే ఫస్ట్ పేరా, లాస్ట్ పేరా, మధ్యలో డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఆ పర్సన్స్. సో మనకి సోషలాజికల్ అప్రోచ్లో వచ్చిన పర్సన్ ఎవరు అంటే కనుక వెబర్ మ్యాక్స్, రైట్. సో ఈ లాస్ట్ పేర అర్థమైంది కదండి. ప్లాంట్ లెవెల్లో అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లెవెల్లో కావచ్చు, హ్యూమన్ రిలేషన్స్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. అలాగే ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఎందుకోసం వస్తున్నాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని ఎలిమినేట్ చేయాలి. ఓకే, యాజ్ పర్ సోషియలాజికల్ అప్రోచ్. నెక్స్ట్ వన్ గాంధీ అనే అప్రోచ్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్ బికాస్ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, రైట్. Father of our nation. So Mohandas Karamchand Gandhi, himself a great labor leader, carried his own different approach towards the employer and employee relations. So industrial relations లోని ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్యలోని తనకంటూ ఒక ఓన్ అప్రోచ్ని తీసుకొని వచ్చారు. దట్ ఈస్ ఏ గాంధీయన్ అప్రోచ్. మహాత్మా గాంధీ అప్రోచ్ ఏంటి, గాంధీయన్ అప్రోచ్. సో ఇతని ప్రకారం ఏంటంటే ఇక్కడ అతని గట్టి నమ్మకం ఏంటి అంటే గుడ్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఇన్సిస్టెడ్ ఇస్ రికగ్నైజ్ ఈచ్ ఇండివిజువల్ వర్కర్ as a human being and in recognizing the rights of the worker as well as the employer and owner. Okay, so itani prakaram endante human is a very important thing in industry relations. Okay, we should not ignore him. ikkada individual worker ni పరిగణన తీసుకోవాలి, as a human being గా మనం తీసుకోవాలి. ఇండివిజువల్ వర్కర్ ని as a human being గా తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క వర్కర్ యొక్క రైట్స్ ని రికగ్నైజ్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. యాజ్ పర్ గాంధీ అనే అప్రోచ్ ప్రకారము ప్రతి ఒక్క వర్కర్ యొక్క రైట్ ని, ఇంతవరకు ఈ పాయింట్ ప్రీవియస్ అప్రోచెస్లో రాలేదు, సైకలాజికల్లో కానీ సోషలాజికల్లో కానీ వర్కర్ యొక్క రైట్ని ఐడెంటిఫై చేయాలి అని రాలేదు. ఓకే, సో గాంధీ అనే అప్రోచ్లో వచ్చింది. హ్యూమన్ బీయింగ్ని, ప్రతి ఒక్క ఇండివిజువల్ వర్కర్ని హ్యూమన్ బీయింగ్గా పరిగణించాలి. అదేవిధంగా రికగ్నైజింగ్ ద రైట్స్ ఆఫ్ ద వర్కర్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయర్ అండ్ ఓనర్ యొక్క రైట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి. అదేవిధంగా వర్కర్ యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు. అండ్ వాట్ హీ బిలీవ్డ్, మన గాంధీ గారు అనగానే ఫస్ట్ అహింస వాదం, రైట్. సో ఇతను ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటి, కోఆపరేషన్ ఉండాలి, మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి వర్కర్కి అండ్ ఓనర్కి, అండ్ నాన్ వయలెన్స్ అండ్ ట్రస్టీషిప్. సో ఇది 2017లోనో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోనో రావడం జరిగింది. సో as per which approach the concept of cooperation, non-violence and trusteeship is existing in the industrial relations అని చెప్పేసి అడిగారు. యాజ్ పర్ గాంధీయన్ అప్రోచ్. ఓకే, లేదా గాంధీయన్ అప్రోచ్ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని క్వశ్చన్ అడుగుతారు, రైట్. సో హియర్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఓనర్కి అండ్ వర్కర్కి అని చెప్పేసి అంటున్నారు. సో హిస్ ఫిలాసఫీ ఎంటైటిల్ ద పీస్ఫుల్. So non-violence means peaceful thing coexisting of a capital and a labor and called for the resolution of conflict in non-violent way. So ఏవైనా ఇన్ కేస్ ఐఆర్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఎంప్లాయర్కి, ఈఎంపీకి అండ్ ఎంప్లాయీకి ఓకే మధ్యలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే అవి అహింసావాదంగా, సో ఓకే నాన్ వైలెన్స్ మేనర్లోని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే సో అవి పీస్ఫుల్గా మనం రిజాల్వ్ చేసుకోవాలి అని గాంధీ గారు చెప్పారనమాట. సో హియర్ గాంధీజీ యాక్సెప్టెడ్ ద వర్కర్స్ రైట్ టు స్ట్రైక్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లం, సో ఇక్కడ లేబర్ ఏంటంటే దే కెన్ డూ ద స్ట్రైక్. సో స్ట్రైక్స్ని
గాంధీజీ గారు యాక్సెప్ట్ చేశారా లేదా, సపోర్ట్ చేశారా లేదా అంటే ఎస్, హీ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ హీ సపోర్టెడ్ ద స్ట్రైక్స్, బట్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మాత్రమే స్ట్రైక్స్ని చేయాలి, నాట్ ఆల్ ఇన్ ద కేసెస్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈజ్ గాంధీ యాక్సెప్టెడ్ ద వర్కర్స్ రైట్ టు స్ట్రైక్ ఆర్ నాట్? ఎస్, హీ యాక్సెప్టెడ్ ద రైట్ టు స్ట్రైక్ అండ్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అంతేకాకుండా ఈ స్ట్రైక్స్ అని కూడాను పీస్ఫుల్ మేనర్గా, నాన్ వైలెంట్గా జరగాలి అన్నారు. ఓకేనా, స్ట్రైక్స్ అంటేనే అరుపులు గోల అంతను, రైట్? సో ఈవెన్ స్ట్రైక్ ఇఫ్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ షుడ్ బి పీస్ఫుల్ మేనర్ అండ్ నాన్ వైలెంట్ మేనర్, రైట్ అండి? సో దిస్ ఈస్ అ థింగ్ హియర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, గాంధీజీ అడ్వకేటెడ్ ద ఫాలోయింగ్ రూల్స్. సో అతను మనకి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో వచ్చినటువంటి డిస్ప్యూట్స్ని, ఓనర్కి వర్కర్కి మధ్యలో వచ్చిన డిస్ప్యూట్స్ని ఎలా రిజాల్వ్ చేయాలి అని కొన్ని రూల్స్ చెప్పారు. సో ఫస్ట్ వన్, వర్కర్ షుడ్ సీక్ రిడ్రెసల్ ఆఫ్ ద రీజనబుల్ డిమాండ్స్ ఓన్లీ, ఓకే, త్రూ కలెక్టివ్ యాక్షన్స్. సో అందరూ కలిసికట్టుగా ఒకటేసారి కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా అడగాలి. ఓకే, రిడ్రెస్ ఇన్ ద రీజనబుల్ డిమాండ్స్ ఉండాలి. సో ఇక్కడ వర్కర్స్ యొక్క డిమాండ్స్ కూడా రీజనబుల్గా ఉండాలి. ఇఫ్ స్ట్రైక్ నెసెసరీ ఇట్ షుడ్ బి పీస్ఫుల్. ఓకే, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రమే స్ట్రైక్స్ అని అతను యాక్సెప్ట్ చేశారు. సో అది కూడా ఎలా ఉండాలి, పీస్ఫుల్ అండ్ నాన్ వైలెంట్ నేచర్లో ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రైక్స్ నెసెసరీ ఇట్ షుడ్ బి ఇన్ పీస్ఫుల్ మేనర్. స్ట్రైక్స్ టు బి రిసార్టెడ్ టు వెన్ ఆల్ మెజర్స్ హ్యావ్ ఫెయిల్డ్. ఓకే, దెన్ ఇఫ్ డైరెక్ట్ సెటిల్మెంట్ ఫెయిల్స్, వర్కర్స్ షుడ్ రిసార్ట్ టు ద వాలంటరీ ఆర్బిట్రేషన్. సో డైరెక్ట్ సెటిల్మెంట్ ఒకవేళ ఫెయిల్ అయింది అంటే వర్కర్స్ షుడ్ రిసార్ట్ టు వాలంటరీ ఆర్బిట్రేషన్. అండ్ మీన్స్ అండ్ ఎండ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఒక పర్సన్, అక్కడ వర్కర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క మీన్స్ అండ్ ఎండ్స్ అనేవి ఈక్వల్గా ఇంపార్టెంట్ అనమాట, రైట్? సో దిస్ ఈస్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ యాజ్ పర్ గాంధీయన్ అప్రోచ్. సో గాంధీయన్ అప్రోచ్లో నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరంటే వివి గిరి గారు. సో వివి గిరి ఈజ్ అవర్ బిలోవ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫార్మర్ లేబర్ లీడర్ అండ్ ఆల్సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అడ్వకేటెడ్ మ్యూచువల్ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. ఓకే, దట్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ వాలంటరీ ఆర్బిట్రేషన్ ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ కంపల్సరీ ఆర్బిట్రేషన్. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ వన్ హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపల్సరీ ఆర్బిట్రేషన్ వాలంటరీ ఆర్బిట్రేషన్ ఉండాలి, కలెక్టివ్ బార్గెనింగ్ ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి మార్క్సిస్ట్, ఆప్షన్ సి వివి గిరి అండ్ ఆప్షన్ డి సమ్ వెబెక్స్. ఓకే, వెబ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వివి గిరి. ఓకే, సో కంపల్సరీ ఆర్బిట్రేషన్ కంటే కలెక్టివ్ బార్గెనింగ్, వాలంటరీ ఆర్బిట్రేషన్ ఉండాలి అని చెప్పేసి మన ఫార్మర్ లేబర్ లీడర్ వివి గిరి గారు చెప్పారనమాట. సో ఫైనల్గా ఇక్కడ గాంధీయన్ అప్రోచ్లో మనకి ఏంటండి ఫైనల్ థింగ్ ఏంటి? లాస్ట్ ద గోల్ ఆఫ్ ద లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్స్ మే బీ స్టేటెడ్ యాజ్ ఏ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ, అడిక్యువేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంప్లాయర్స్. ఓకే, సో లాస్ట్ పేరా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్రోచ్ అండి. ఓకే, సో ఫైనల్గా ఈ అప్రోచ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. క్లియర్? సో మీకు గాంధీ అనగానే ఫస్ట్ థింగ్ నాన్ వైలెన్స్, ట్రస్టీషిప్ అని గుర్తు రావాలి. ఓకే, ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ కోఆపరేషన్ బట్టి వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అతను చెప్తారు. ఓకే, అండ్ హియర్ ద గోల్ ఆఫ్ లేబర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? రిలేషన్స్ మే బీ స్టేటెడ్ యాజ్ ఎ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ ఉండాలి, అడిక్వేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంప్లాయర్స్. ఓకే, ఎంప్లాయర్స్ మధ్యలోనే అండర్స్టాండింగ్ ఉండాలి, అదే ఎంప్లాయర్స్ మధ్యలోనే కానీ వర్కర్స్ అండ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఈచ్ అదర్స్ రోల్స్. అండ్ కమిట్మెంట్ ఉండాలి టువర్డ్స్ ద ఇండస్ట్రీ ఆన్ ద పార్ట్ ఆఫ్ లేబర్ అండ్ యూనియన్ బోత్. ఓకే, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సౌండ్ యూనియనిజం ఈజ్ గుడ్. ఓకే, యూనియనిజం ఉండాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎఫిషియంట్ ఇన్స్టిట్యూషనలైజేషన్ ఉండాలి, ఎఫిషియంట్ అండ్ దట్ మీన్స్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఉండాలి ఫర్ హ్యాండ్లింగ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ willingness among the parties to cooperate as a partners in the industry relations system. Okay, so as per Gandhian approach prakaramu, so these are the things is important. Clear? And next approach is human relations approach. So human relations approach lo vachina persons evaru? Mayo with Roytalisberg and Whitehead and W.F. White and Homans. Okay, so these are the persons.
ఆర్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్. సో హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్లో మనకి ఏంటి, హ్యూమన్ రిసోర్స్ ఆర్ పేడ్ అప్ ఆఫ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, లివింగ్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ రిసోర్సెస్లో మనకి ఏంటారు, లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి. సో దే వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో we have this article, right, freedom of speech, and we have a thought of expression, మీరు అనుకున్నది మీరు చెప్పాలి, ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఎక్సెట్రా. సో హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్లో ఎప్పుడూ కూడా వాళ్ళు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు, వాట్ దే వాంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఇవన్నీ కూడాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎంప్లాయర్స్ ట్రీట్ దెమ్ యాజ్ ఏ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్, ఎన్రోచ్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, థ్రోట్ కట్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్స్ అండ్ అరైజెస్. సో ఎప్పుడైతే ఎంప్లాయర్స్ వర్కర్స్ని పట్టించుకోరో, ఓకే, ఎంప్లాయర్ వర్కర్ని పట్టించుకోవడం, అప్పుడు మనకి ఏంటి వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్, టెన్షన్స్ మొదలవుతాయి, రైట్. అంటే వీళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, వీళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి, వీళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్కి అడ్డుపడితే, ఓకే, దెన్ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అరైజ్ అవుట్ ఆఫ్ ద టెన్షన్స్ ఓన్లీ, విచ్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ప్రెజర్ అండ్ వర్కర్స్ రియాక్షన్స్, ప్రొటెస్ట్ అండ్ రెసిస్టెన్స్ టు దీస్ ప్రెజర్స్. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఎక్కువగా టెన్షన్స్ వల్ల ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. సో టెన్షన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక ఎంప్లాయర్స్ యొక్క ప్రెజర్ అనమాట. వర్క్ మీరు చేయండి ఖచ్చితంగా, ఈలోపు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే సేల్స్ మేనేజర్ తీసుకోండి, సేల్స్ మేనేజర్కి ఒక టార్గెట్ ఇస్తారు. సో ఆ నెలకి 10 లక్షలు నువ్వు చేయాలి అని. సో ఆ 10 లక్షలు టార్గెట్ చేయడానికి వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉంటుందంటే ఆ మంత్ సేల్స్ మేనేజర్కి, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద టర్మ్స్. ఓకే, అలాగే ప్రతి ఒక్కరు కూడాను డెడ్ లైన్ ఉంటుంది, ఆ డెడ్ లైన్ లోపు ఇచ్చిన వర్క్ని ఫినిష్ చేయాలి. ఓకే, సరదాగా ఆడుకొని పాడుకొని వద్దాము చేద్దాము మార్నింగ్ టు ఈవినింగ్ అని ఏ వర్క్ కూడా ఉండదండి. క్లియర్? మేబీ అది ఓన్లీ బిజినెస్లోనే పాసిబుల్ అవుతుందేమో, ఓన్ బిజినెస్లోని. ఓకే, సో ఎవరి దగ్గర పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్కి మనం వర్క్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ టెన్షన్స్ అనేవి ఒక వర్క్ ప్లేస్లో ఒక దగ్గర జరుగుతున్నప్పుడు వచ్చాయంటే ఆటోమేటిక్గా అవి మనకి గ్రాడ్యువల్గా హోల్ ఇండస్ట్రీకి, సమ్టైమ్స్ ఎంటైర్ కంట్రీకి ఎక్స్టెండ్ అవుతుంది ఆ ప్రాబ్లం అన్నది, right? So here the tensions is more direct in workplace and gradually it extends to the whole industry and also whole country sometimes. Clear? So here we have to must realize that efforts are made to set right the situation. Clear? దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, సర్వీసెస్ ఆఫ్ ద స్పెషలిస్ట్ ఇన్ బిహేవియరల్ సైన్స్, నేమ్లీ సైకాలజిస్ట్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ కానీ, అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ కానీ, పర్సనల్ మేనేజర్స్ కానీ, వీళ్ళని యూజ్ చేసుకొని, బిహేవియరల్ సైన్స్ని యూజ్ చేసుకొని, ఆర్ యూజ్ టు డీల్ విత్ సచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇలా టెన్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బిహేవియరల్ సైన్స్ పర్సన్స్ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి, రైట్. ఇదంతా కూడా మనకి ఇందులోని హెచ్ఆర్ఎంలోని, హ్యూమన్ రిలేషన్స్ మేనేజ్మెంట్లోని. క్లియర్? సో ఇక్కడ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఆల్సో యూ కెన్ టేక్ ద అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఎకనామిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్, ఓకే, అండ్ పెడగాజిస్ట్, వీళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, బోత్ ఇండివిజువల్ పర్సన్ యొక్క, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యొక్క మెంటాలిటీని, హ్యూమన్ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈజ్ ఎ ప్రీ రిక్వెస్ట్ ఫర్ ద ఎంప్లాయీస్, యూనియన్ లీడర్స్ అండ్ ద గవర్నమెంట్, రైట్. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ కెనాట్ బి రిజాల్వ్డ్ అన్లెస్ ద మేనేజ్మెంట్ మస్ట్ లెర్న్ అండ్ నో వాట్ ఈస్ బేసిక్, దట్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద మెన్ ఆర్ హౌ దే కెన్ బి మోటివేటెడ్ వర్క్ ఎఫెక్టివ్లీ. అంతే కదా. సో ఇప్పుడు ఒక వర్కర్ తన యొక్క డిమాండ్స్ని ఎంప్లాయర్కి చెప్పినప్పుడు ఎంప్లాయర్ ఏంటి, ఈ వర్కర్ యొక్క నీడ్స్ ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడే వెన్ షీ ఆర్ హీ హియర్, ఓకే, మేనేజర్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ కాంట్ బి రిజాల్వ్డ్. ఓకే, ఎప్పటి వరకు, అన్లెస్ మేనేజ్మెంట్ మస్ట్ లెర్న్ వాట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ద వర్కర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దేర్ ఇండస్ట్రీ. సో దెన్ వీ హ్యావ్ టు మోటివేట్ టు వర్క్ ఎఫెక్టివ్లీ, దెన్ ఓన్లీ, రైట్. సో దట్ ఈస్ అ థింగ్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. నెక్స్ట్ వన్, సిస్టమ్ అప్రోచెస్. సో సిస్టమ్ అప్రోచెస్ వీ కెన్ ఆల్సో సే దట్, సో సిస్టమ్ అప్రోచ్లో మనకు వచ్చిన పర్సన్ ఎవరంటే కనుక డన్లోప్స్ అప్రోచ్. సో ఎప్పుడు జస్ట్ స్మాల్ థింగ్ చేయండి, అప్రోచ్ నేమ్, ఓకే, ఆ వచ్చిన పర్సన్ నేమ్ రాసుకోండి. ఓకే, అక్కడ వచ్చినటువంటి సైంటిస్ట్, సైకాలజిస్ట్ వాళ్ళ నేమ్స్ రాసుకోండి. బికాజ్ అది క్వశ్చన్ ఎలాగైనా ఎటు నుంచైనా అడగచ్చు.
సో హియర్ సిస్టమ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే వ్యూస్ ద ఇండస్ట్రీ రిలేషన్స్ యాజ్ అ సిస్టమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ పార్టిసిపెంట్స్ యాక్టర్స్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రిలేషన్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే మీరు అన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఇదేంటి అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అని. స్మాల్ డిఫరెన్స్ ఉంటుందండి, ఒక్కొక్కరు వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క అప్రోచ్లోని. ఓకే, ఎంతసేపు అయినా సరే మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లో ఒక ముగ్గురు చుట్టూ తిరుగుతుంది మొత్తం స్టోరీ అంతా కూడాను. అదెవరు? వర్కరు, మేనేజరు, గవర్నమెంట్, రైట్. ఇండస్ట్రీ రిలేషన్స్లో ఈ 3 మెంబర్స్ చుట్టే మనకి మొత్తం అంతా కథ కూడా నడుస్తుంది, రైట్. వీళ్ళు ఒక్కొక్కరు అప్రోచ్ ఒక్కొక్కరు ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. సో గాంధీ అనే అప్రోచ్ ప్రకారం ఎలా ఉంది, హ్యూమన్ రిలేషన్ మేనేజ్మెంట్ ప్రకారం ఎలా ఉంది, సైకలాజికల్ అప్రోచ్ ప్రకారం ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్పారు ఇండస్ట్రీ రిలేషన్స్ అంటే ఏంటి అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి సిస్టమ్స్ అప్రోచ్లో ఎలా ఉంటుంది అంటే 3 యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు వర్కర్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్స్, మేనేజర్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్స్, అండ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఏజెన్సీస్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఎందుకంటే ఈ లాస్ని కానీ రూల్స్ని కానీ పాలసీస్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ డైరెక్ట్గా చేయలేదు, అంటే లైక్ సీఎంఓ పిఎంఓ ఇంప్లిమెంట్ చేయలేరు. స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ త్రూ, మినిస్ట్రీస్ త్రూ, సమ్ ఆర్గనైజేషన్స్ త్రూగా వాళ్ళు ఈ లాస్ని రూల్స్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అంతే కదండి. నార్మల్గా మీరు ఆలోచించండి. సో ఇక్కడ ఏంటి 3 యాక్టర్స్, ఇది మనకి సిస్టమ్ అప్రోచ్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో ఇక్కడ ఏంటి, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో హ్యావ్ దేర్ ఓన్ గోల్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి. అవునా, వర్కర్ ఓన్ గోల్స్ ఉంటాయి, వర్కర్ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తన బిలీఫ్ తనకు ఉంటుంది. అలాగే మేనేజర్ ఓన్ గోల్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఓన్గా ఇంట్రెస్ట్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందో, కాన్స్టిట్యూటింగ్ ద టెక్నాలజీ, ఎకనామిక్ అండ్ సోషల్ సబ్సిస్టమ్స్ ఇన్ విచ్ ద ఆర్గనైజేషన్ operates. Okay, here the environment constituting the technological, economic factors, social factors, subsystems in the which the organization operates. So the environment influences the relationship between the employer and employee. ఇక్కడ environment అంటే ఏంటండి, సేమ్ the relationship between the employer and employee. ప్రతి ఒక్క అప్రోచ్లోనే మనకి ఇదే రిపీట్ అవుతుంది, రైట్. రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. బట్ ఇక్కడ ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఎవరి ఓన్ గోల్స్, ఎవరి ఇంట్రెస్ట్లు, ఎవరి బిలీఫ్స్ ఉంటాయి అనేసి, రైట్. దెన్ ఐడియాలజీ తీసుకోండి, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేర్ ఓన్ సెట్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి అని చెప్పాను. ఓకే, సో యాజ్ పర్ సిస్టమ్ అప్రోచ్ ప్రకారము, అదే డన్లోప్ ఐడియా ప్రకారము, విచ్ షేప్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్ కాన్సిక్వెంట్లీ. అండ్ సీ దిస్ the words of Dunlop, very very important. What is the ideology of his Dunlop ప్రకారము? set of ideas, beliefs commonly held by the actors. ఇక్కడ యాక్టర్స్ అంటే ఎవరు? ఆ 3 persons, ఓకేనా, వర్కర్స్, మేనేజర్స్ అండ్ గవర్నమెంట్. దట్ హెల్ప్స్ టు బిల్డ్, ఇంటిగ్రేట్ ద సిస్టమ్స్ టుగెదర్ యాజ్ ఎన్ ఎంటిటీ. ఓకే, సో ఒక పర్టికులర్ ఒక ఎంటిటీ, ఒక పెద్ద సంస్థ మనకి ఏర్పడాలి అని అంటే ప్రతి ఒక్కరి ఐడియాలజీ, ప్రతి ఒక్క బిలీఫ్స్ కూడా ఇంపార్టెంటే మనకి. అది ఆటోమేటిక్గా ఒక ఎంటిటీని మనకి బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని డన్లోప్ చెప్తున్నారు, యాజ్ పర్ సిస్టమ్స్ అప్రోచ్ ప్రకారం. ఓకే, సిస్టమ్స్ అప్రోచ్లో మనకి వచ్చిన పర్సన్ ఎవరు? డన్లోప్, రైట్, డన్లోప్. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హియర్ ద స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ ద యాక్టర్స్ ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్. దట్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్ ప్రాసెసెస్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ కావచ్చు, అండ్ గ్రీవియన్స్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే థింగ్, స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ మేనేజర్ని కలవాలన్నా, మేనేజర్ గవర్నమెంట్ని కలవాలన్నా, లేదా వర్కర్ గవర్నమెంట్ని కలవాలనుకున్నా సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ దేర్. ఓకే, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ విల్ బీ దేర్ టు ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యాక్టర్స్. సో వీళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ కోసం సమ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. ఓకే, అవి మనకి కలెక్టివ్ బార్గెనింగ్ ప్రొసీజర్ ద్వారా కావచ్చు, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కావచ్చు, గ్రీవియన్స్ సెటిల్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి కావచ్చు. ఓకే, సో అతని యొక్క బుక్లోని, సో ఇక్కడ డన్లో బుక్ ఏంటంటే ఇన్ హిస్ బుక్ ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్స్ అండి, బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్ వాజ్ రిటన్ బై డన్లోప్. Okay, defines the purpose of his book to provide tools of analysis to interpret and to gain understanding of the widest possible range of industry relations, facts, practices. So the theory attempts to provide tools of analysis for interpretation and understanding the widest possible range of industry relations. Just a theory definition చదువుకోండి. సో అతను బుక్లోని ఏంటంటే డన్లోప్ రాసిన బుక్లోని
దట్ ఈస్ ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్స్లోని మనకి అతని డెఫినేషన్ ఎలా ఇచ్చారు అని చెప్పేసి. సో అకార్డింగ్ టు హియర్ ద సిస్టమ్ థియరీలో మనకి ఎలా ఉంటుందంటే 4 ఇంటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటవి? యాక్టర్, ఓకే. సిస్టమ్స్ అప్రోచ్లోని మనకి ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి? 4 ఉంటాయి. యాక్టర్స్, ఓకే, సెర్టైన్ కాంటెక్స్ట్ అండ్ ఐడియాలజీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బాడీ ఆఫ్ రూల్స్. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ అయితే మనకు ఉంటాయి. సో నౌ చెక్ దిస్. అకార్డింగ్ టు డన్లోప్ హిస్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ వుడ్ బి అప్లికేబుల్ ఎట్ 3 levels. ఎట్ ద ఎంటర్ప్రైజ్ లెవెల్, సో ఇతని అప్రోచ్ ప్రకారం ఎక్కడెక్కడ మనం అప్రోచ్ చేసుకోవచ్చు? ఎట్ ద ఎంటర్ప్రైజ్ లెవెల్, ఎట్ ద నేషనల్ లెవెల్, ఇన్ టోటాలిటీ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ 3 levelsలోని మనము ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో he applied his framework to coal and construction industries పైన ఇతని యొక్క అప్రోచ్ని అప్లై చేశారు. అండ్ యాజ్ అ నేషనల్ సిస్టమ్ ఈక్వైడ్ విత్ ద సిస్టమ్స్ ఇన్ యుగోస్లేవియా. ఓకే, యుగోస్లేవియా దేశంలోని ఇతని యొక్క అప్రోచెస్ని కోల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోని అప్రోచ్ చేశారు. ఓకే, సో డన్లోప్ డిఫైన్స్ లైక్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని ఏమని డిఫైన్ చేశారు? సో నౌ చెప్పాను మీకు, లాస్ట్ పారా is very very important. So what is the definition? Dunlop defines an industrial relation systems as a at any one time in its development is regarded as a comprised of certain actors. Okay, ఎక్కడైతే మనకి certain actors మధ్యలో వచ్చిందంటే Dunlop అని బ్లైండ్గా పెట్టి అని ఆన్సర్. ఓకే, certain context and ideology that finds the industrial relation systems together and a body of rules created to govern the actors at the workplace and the work community at 3 levels: at enterprise level, at national level and totality of economic development. That is the definition of Dunlop. Okay, so hope you understand everyone. సో ఆటోమేటిక్గా ఇతను ఇచ్చినటువంటి డన్లోప్ డెఫినేషన్స్కి కొంతమంది క్రిటిసైజ్ చేశారు. బికాజ్ ఎందుకంటే ఇది ఓన్లీ స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ప్రాసెస్ని ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పేసి. ఓకే, ఓన్లీ ఇట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్ట్రక్చర్స్ బట్ ఇట్ ఇగ్నోర్స్ ద ప్రాసెస్. ఇట్ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ నేచర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇట్ డస్ నాట్ టేక్ కేర్ అబౌట్ ద నేచర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ నేచర్ ఏంటి, ఎందుకు అది డెవలప్ అయింది, దాని గురించి ఆలోచించట్లేదు. సో దీని గురించి కాన్ఫ్లిక్ట్ డెవలప్మెంట్ ఎందుకు అయింది, దాని యొక్క కాజెస్ ఏంటి, ఈ అప్రోచ్ ఎక్కడండి, ఏ అప్రోచ్లో ఉంది మనకి, ఏ అప్రోచ్లో మనకి we have to take care of the resolution and we have to know, that means we have to find out the what is the cause of the resolution. సో దాని రావడానికి గల కారణం ఏంటి, కాన్ఫ్లిక్ట్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఐ థింక్ ప్రీవియస్ వన్ గాంధీ అండ్ దానికన్నా ముందు సిస్టమ్ అప్రోచ్, నాట్ వన్ దిస్ వన్ సిస్టమ్ అప్రోచ్, సోషలాజికల్ అప్రోచ్లో వచ్చింది అనుకుంటాను. ఓకే, సోషలాజికల్ అప్రోచ్లోని అండ్ హ్యూమన్ రిలేషన్స్ మేనేజ్మెంట్ అప్రోచ్లోని ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ గల కారణాలు ఏంటి కనుక్కొని దాన్ని ఎలిమినేషన్ చేయాలి అని చెప్పాను మీకు ఇంతకుముందు, రైట్. సో ఇట్ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ నేచర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ ద వెబ్ ఆఫ్ రూల్స్ మీదే చేస్తున్నారు. ఇట్ ఇగ్నోర్స్ ద ఇన్ఫార్మల్ రూల్స్ అండ్ ప్రాసెస్ అండ్ బిహేవియర్. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ టు అవుట్పుట్స్. ఓకే, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్స్ ఎలా వస్తాయి అని చెప్పి. అండ్ ఆల్సో ఎలాంటి ఆర్టికులేషన్ కూడా లేదు బిట్వీన్ ద ప్లాంట్ లెవెల్ అండ్ అదర్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఇట్ మేక్స్ నో ప్రొవిజన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ అదర్ పర్సనాలిటీస్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ గురించి, ఒక రోల్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి ఎలాంటి ప్రొవిజన్స్ అయితే కూడా మనకి ఇందులో లేవు అని. సో మనకు వచ్చిన ప్రీవియస్ అప్రోచెస్లో ఇండివిజువల్ పర్సన్ అని కన్సిడర్ చేస్తాము. ఎవ్రీ పర్సన్ యొక్క పర్సనాలిటీ యొక్క బిలీఫ్స్, గోల్స్, డిజైర్స్ ఉంటాయని చెప్పాను మీకు, రైట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లోని. సో ఇది అవన్నీ కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేశారనమాట డన్లోప్ మోడల్ని. సో కొంతమంది ఆథర్స్ ప్రకారం మనం చూసుకుంటే సిస్టమ్ అప్రోచ్ ఏంటి అంటే అకార్డింగ్ టు మెనీ ఆథర్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫర్ దిస్ సిస్టమ్ అప్రోచ్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ హియర్? యూనివర్సాలిటీ ఆఫ్ క్యారెక్టర్, అడాప్టబిలిటీ, సూటబిలిటీ, అన్నీ ఇక్కడ అవన్నీ ఇగ్నోర్ అయినప్పటికీ ఆల్ ఆర్గనైజేషన్స్కి ఇట్ ఈస్ అన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఆల్సో సూటబుల్ టు ఆల్ ఆర్గనైజేషన్స్. అండ్ డైనమిజం ఉంటుంది బికాస్ స్టడీ ఆఫ్ కంటిన్యూస్లీ చేంజింగ్ ద ఇంటరాక్షన్స్. అండ్ యూనివర్సాలిటీ ఆఫ్ క్యారెక్టర్, దట్ ఈస్ అప్లికబిలిటీ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్. సో సమ్వాట్ వీ కెన్ చెప్పుకోవచ్చు సిస్టమ్ అప్రోచ్ ఇస్ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్
And next approach is alternate approach to the study of industrial relations. So what is this alternate approach to study the industrial relations? So manaki there is a need for industrial relations arose with the changes in social changes, psychological changes and economic spaces of individuals with the advent of the industrial relations. So ivanni kuda change avutayi eppudukapudu vastunayi. Here large establishment of the large organizations led amongst other things geographically mobility of people, creation of the working class and as different forms of the wanted new types of jobs అని క్రియేట్ అవుతున్నాయి, మెథడ్స్ వర్కింగ్ మెథడ్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ క్రియేషన్ ఆఫ్ మేనేజర్స్, రైట్, ఓనర్షిప్ ఆల్సో చేంజ్డ్. సో ఈ చేంజెస్ రావడం వల్ల ఏమవుతుంది, న్యూ ఎకనామిక్ థింగ్స్ వస్తున్నాయి, న్యూ ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ స్ట్రక్చర్ మారుతుంది, కల్చర్ రిలేషన్షిప్స్ మారుతున్నాయి బిట్వీన్ ద ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ మధ్యలోని, అండ్ మేనేజర్స్కి వర్కర్స్కి మధ్యలోని, మేనేజర్స్కి ఓనర్స్కి మధ్యలోని. ఓకే, సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద న్యూ ఎకనామిక్ existence and social existence and cultural relationships. ఇక్కడ the economic, social and cultural exchange between the various actors, that is owners, managers, government and workers, వీళ్ళందరూ కూడాను economic and social cultural exchanges between the actors were generally based on the certain premises. ఏంటవి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎయిదర్ ఇన్ ద రియామ్ ఆఫ్ ఒక ఎకానమీ ప్రకారం అవ్వచ్చు, లేదా సోషలాజికల్ ప్రకారం కావచ్చు, కల్చర్ పట్ల కావచ్చు, ఆర్ సైకాలజీ ప్రకారం కావచ్చు. క్లియర్? సో ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్. సో ఇప్పుడు మనం ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు అది ఫుల్ఫిల్మెంట్ ఆర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు సాటిస్ఫాక్షన్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ వన్ ఆర్ మోర్ అకౌంట్స్ ఇన్ వన్ ఆర్ మోర్ ప్లేయర్స్ టువర్డ్స్ వన్ ఆర్ మోర్ అదర్ ప్లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 persons ఉన్నారు, ఈ పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు అనుకోండి. సపోజ్ దిస్ యాక్టర్ ఈ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దేర్ మే బీ సమ్ ఛాన్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయా రావా? సో అండ్ ఆల్సో దిస్ పర్సన్ ప్రామిస్ చేశాడు, ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోలేదు, ఫుల్ఫిల్మెంట్ కాలేదు. ఫుల్ఫిల్మెంట్ అయితే ప్రాబ్లం లేదు, బట్ ఫుల్ఫిల్మెంట్ కాకపోతే, నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అనేది అరైజ్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ దీని జనరల్ ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ హ్యాస్ బీన్ అక్నాలెడ్జ్డ్ ఫ్రమ్ సమ్ టైమ్. Okay, so here lack of agreement on the meaning of term industry relations. Although ideology is seen as a powerful influence on the behavior of industry relations. సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, ఇన్ ఆర్డర్ టు కీప్ ద టెంపరేచర్ అట్ ద ఆప్టిమల్ లెవెల్. సో ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కదా మనకి, కోఆపరేషన్ లేకపోవడం వల్ల డిస్సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది మనకి, రైట్. సో మన ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, అంతా ఒక లెవెల్లో ఉండాలి అంటే కనుక ఆప్టిమల్ లెవెల్లో మనం కోఆపరేషన్ ఉండాలి, రైట్. కాన్ఫ్లిక్ట్ క్లైమేట్ ఆఫ్ ద ఇండస్ట్రీని ఈక్విలిబ్రియం నేచర్లో ఉండాలి, అంటే కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ కాకూడదు, ఇన్ కేస్ అరైజ్ అయినా సరే వెంటనే సాల్వ్ అయిపోవాలి. different parts of the world including India also intervened and introduced laws for strengthening the weak, that is workers, and regulate the interactions and boundaries of the partners to resolve the conflicts and secure participation. So ee problems resolve avvadaniki not only entire the country but also India lo kuda meeku intaku mundu cheppinappudu class lo cheppanu, India lone chaala varaku workers ki benefit ayye vidhanga laws emaina techindi ante adi India ni. Okay, so ivanni manaki laws anevi vastayi. And also leader of the industry also took steps to take care of the industry relations, right. Who will take care of the industry relations? Leaders of the industry. For example మనకి పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, రిలయన్స్ డిజిటల్ కానీ, లేకపోతే టిస్కో కానీ, ఓకే, టాటా స్టీల్ కంపెనీ కానీ, నెక్స్ట్ అమదర్, ఎయిర్టెల్, ఐడియా, ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. ఈ ఇండస్ట్రీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇండస్ట్రీ రిలేషన్స్ పట్ల స్టెప్స్ తీసుకోవాలి, ఈవెన్ అవుట్ సైడ్ ద కంపల్సరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ స్ట్రక్చర్స్. ఓకే, అది ఎప్పుడు జరిగింది మనకి, ఓన్లీ ఆఫ్టర్ World War II విచ్ సా లార్జ్ స్కేల్ డిస్లొకేషన్స్ and shortages and cultivates scholars started studying, researching and industrial relations as subject of study గా చదువుకున్నారు. ఓకే, World War II తర్వాత చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, చాలా డిస్టర్బెన్స్ అనేవి రావడం జరిగింది, అప్పుడు ఇండస్ట్రీ రిలేషన్స్ని ఒక సబ్జెక్ట్గా రీడ్ చేశారు. సో ఇప్పుడు మనం చదువుతుంది ఏంటి, ఆల్టర్నేట్ అప్రోచెస్ చూసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఇనిషియల్లీ దే వ్యూడ్ దట్ ఇండస్ట్రీ రిలేషన్స్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ దేర్ ఓన్ సబ్జెక్ట్ డొమైన్. ఓకే, నౌ ఇండస్ట్రీ రిలేషన్స్ని మనం ఏమని చెప్పొచ్చు, కెన్ బి కాల్డ్ ఎన్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్. ఓకే,
ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆల్సో కాల్డ్ as ఎలక్టిక్ సిస్టమ్స్, కాంపోజ్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అండ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వర్కింగ్ విత్ వేరింగ్ వ్యూ పాయింట్స్. ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద వేరియస్ స్కాలర్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ పట్ల స్కాలర్స్ ఉంటారు కదా, డిఫరెంట్ స్కాలర్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ అసోసియేషన్స్ అండ్ సబ్ ఫీల్డ్స్ అండ్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్, వాళ్ళ యొక్క థాట్స్, ఇట్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ గ్రూప్స్ అండ్ అప్రోచెస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఆల్టర్నేటివ్ అప్రోచెస్ ఏమైనా ఉంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్కి యూ కెన్ సీ. క్లియర్? అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఆక్స్ఫర్డ్ అప్రోచ్. ఆక్స్ఫర్డ్ అప్రోచ్లో మనకి ఎవరు? ఫ్లాండర్స్. సిస్టమ్ అప్రోచ్లో ఎవరు మనకి? సిస్టమ్ అప్రోచ్లో డన్లోప్. ఓకే, ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్పెసిఫిక్గా ఆక్స్ఫర్డ్ ఎవరు? ఫ్లాండర్స్. ఓకే, సో ఇతని అప్రోచ్ ప్రకారం ఏంటంటే ఆక్స్ఫర్డ్ అప్రోచ్లో దేని గురించి ఉంటుంది అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇది స్టడీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ జాబ్ రెగ్యులేషన్స్ అండ్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సబ్స్టాన్షిటివ్ అండ్ ప్రొసీజరల్ రూల్స్ యాజ్ ఇన్ డన్లోప్ మోడల్. ఓకే, డన్లోప్ మోడల్ సిస్టమ్ మోడల్లో ఏదైతే ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయో ఓకేనా అవే రూల్స్ని దాన్ని జస్ట్ లైక్ దట్ యూ హ్యావ్ టు ఫాలో హియర్. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్ ఆక్స్ఫర్డ్ అప్రోచ్ ప్రకారము ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏమిటి? జాబ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలమ్మా. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో ఇన్ హిజ్ అప్రోచ్ ఫ్లాండర్స్ కన్సిడర్స్ ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ యాజ్ ఏ సోషల్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్. సోషల్ సిస్టమ్ అంటే ఏంటి? డన్లాప్ అప్రోచే కదా. సో ఈ ఫ్లాండర్స్ ప్రకారం ఏంటంటే బిజినెస్ ఎంటర్ప్రైజ్ అనేది సోషల్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విచ్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జాబ్ రెగ్యులేషన్స్ ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇట్ కేటగరైజ్డ్ బై హిమ్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, హియర్ ద రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జాబ్ రెగ్యులేషన్స్. ఓకే, జాబ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి? ఇంటర్నల్గా ఉండాలి అండ్ ఆల్సో ఎక్స్టర్నల్గా ఉండాలి. ద ఫార్మర్ బీయింగ్ అండ్ ఇంటర్నల్ పార్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్ సచ్ యాజ్ కోడ్ ఆఫ్ వర్క్ ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఉండాలి, వే స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇంటర్నల్ ప్రొసీజర్ ఎలా ఉండాలి అండ్ గ్రీవియన్స్ ప్రొసీజర్ ఎలా ఉండాలి. దట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్నల్. ఓకే, అండ్ ఎక్స్టర్నల్గా ఏంటి అంటే కలెక్టివ్ అగ్రిమెంట్స్ ఎలా ఉండాలి. రైట్, హియర్ హీ వ్యూస్ ట్రేడ్ యూనియన్స్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్. సో ఇంటర్నల్గా అయితే ఏంటండి వే స్ట్రక్చర్ కానీ ఇంటర్నల్ ప్రొసీజర్ కానీ కోడ్ ఆఫ్ వర్క్ కానీ రూల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్గా ఏంటి? ట్రేడ్ యూనియన్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్క్లూడ్స్ కలెక్టివ్ అగ్రిమెంట్స్. ఎక్స్క్లూడ్స్ కలెక్టివ్ అగ్రిమెంట్స్ ఫ్రమ్ ద స్పీర్ ఆఫ్ ఇంటర్నల్ రెగ్యులేషన్స్. సో అకార్డింగ్ టు హిమ్ కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ ఎ సెంట్రల్ టు ద ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేకపోతే అకార్డింగ్ టు హూమ్ కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ ఎ సెంట్రల్ టు ద ఇండస్ట్రియల్ రిలేషన్ సిస్టమ్ అని అడుగుతారు. ఓకే, ఆర్ డన్లోపా, గాంధీ అనా, మార్క్సిస్టా ఆర్ ఎల్స్ ఫ్లాండర్సా? ఆన్సర్ ఈస్ ఫ్లాండర్స్. సో ఫ్లాండర్స్ ప్రకారం ఏంటి మనకి? ఫ్లాండర్స్ ప్రకారం ఏంటి? అకార్డింగ్ టు హిమ్ కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉండాలి. కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ సెంట్రల్ టు ద ఇండస్ట్రీ రిలేషన్ సిస్టమ్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో 7 అప్రోచెస్ ఇలా ఉన్నాయి మనకి టువర్డ్స్ హెచ్ఆర్ఎం కానీ, సోషలిస్ట్ కానీ, సైకలాజికల్ కానీ, గాంధీయన్ అప్రోచ్ కానీ, ఆల్టర్నేట్ అప్రోచ్ కానీ, సిస్టమ్ అప్రోచ్ కానీ, ఆక్స్ఫర్డ్ అప్రోచ్ కానీ. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్వి ఏంటంటే కనుక సిస్టమ్ అప్రోచ్ బికాస్ దట్ ఈస్ బై డన్లోప్ అండ్ గాంధీయన్ అప్రోచ్ అండ్ సోషలిస్ట్ అప్రోచ్. ఓకే, సిస్టమ్, గాంధీయన్, సోషలిస్ట్ అండ్ ఆక్స్ఫర్డ్. ఓకే, ఆ తర్వాత మీరు చదవాల్సింది హెచ్ఆర్ఎం. ఓకే, సో ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్సెస్ చూసుకోండి ఏ అప్రోచ్లో ఏం చెప్తున్నారు. మ్యాక్సిమం ఆల్ ఆర్ సేమ్గా ఉంటాయి బట్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. క్లియర్? సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మెయిల్ టు మీ అండ్ టెలిగ్రామ్లో కూడా ఐ విల్ బీ అవైలబుల్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బికాజ్ మనం అన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.